వరంగల్ 32వ డివిజన్ బిఆర్ నగర్లో లయన్స్ క్లబ్ ఆఫ్ హన్మకొండ పద్మాక్షి నిర్వహించిన మెగా హెల్త్ క్యాంపులో డాక్టర్ రమ్య, యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ ఆకారపు రాజగోపాల్, డాక్టర్ ఆరుట్ల వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా గవర్నర్ లయన్ కుందూరు వెంకటరెడ్డి, జోన్ చైర్పర్సన్ డాక్టర్ సిరికొండ భాస్కర్రావు, సుబేదారి లయన్స్ క్లబ్ అధ్యక్షులు డాక్టర్ ధరణికోట వీణావాణి, ఘాట్ లీడర్లు పుట్ట హరికిషన్ రెడ్డి, వేమూరి రమణారెడ్డి, రీజనల్ చైర్పర్సన్ జొన్నపురెడ్డి రాజురెడ్డి, డాక్టర్ సురేష్, డాక్టర్ రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఉచిత అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని లయన్స్ క్లబ్ ఆఫ్ హన్మకొండ పద్మాక్షి ట్రెజరర్ అడ్డగట్ల రామకృష్ణ నిర్వహించారు. 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 20 రెండు సార్లు సాస్ ఇయ్యండి. ఈ బొమ్మ లేచింది, పానం వచ్చినట్టే కదిలింది. కూడా చేసి చూపించచ్చు. మన పిల్లలంతా జరుపుతున్నారు. బిఆర్ వాసులు అంటే నేర్చుకున్నారు అందరు ఇక్కడ ఉన్న వాళ్ళంతా. మేడం ఎల్కేజీనా మేడం? అరే ఇప్పుడే వీళ్ళకు పెన్షన్ ఇస్తే బాగుండు. ఇంకెవరైనా సిపిఆర్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు నేర్చుకోవాలి, కంపల్సరీ ఇది అవసరం. ఎందుకంటే మన జీవన శైలి కావచ్చు, మన ఆహారపు అలవాట్లు కావచ్చు, మనకు ఉంటున్నటువంటి ఒత్తిడి కావచ్చు, వీటన్నిటి ఎక్కువ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ గైనకాలజిస్ట్ డాక్టర్ రమ్య వచ్చారు. దయచేసి మహిళలు స్త్రీ సంబంధమైనటువంటి సమస్యల గురించి డాక్టర్ గారితో ఒకసారి హెల్త్ చెకప్ చేయించుకుంటే బాగుంటుంది. ఇక్కడ లయన్స్ క్లబ్ వాళ్ళు మనకు ముందుండి కంటి చూపు కానీ ఈ మహిళల గురించి కానీ ఏదే కానీ వాళ్ళు మేము చేస్తామని, కొంచెం మనది వెనుకబడ్డ ప్రాంతం కాబట్టి వాళ్ళు వచ్చి మేము సహకారం చేస్తామని మాకు ఫోన్ చేయడం జరిగింది. మేము మా ప్రజలు అందరూ మీకు అందుబాటులో ఉంటారని మేము ఇక్కడ అందరినీ పిలిపించి వాళ్ళు లయన్స్ క్లబ్ వాళ్ళు మేనేజ్మెంట్ వాళ్ళు, మేడం పేరు వీణా గారు, మన సార్ రామకృష్ణ గారు అందరూ వచ్చి మనకు పేరు వాళ్ళ పెద్దవాళ్ళకు అందరికీ ధన్యవాదాలని. వాళ్ళు అందరూ మహిళలు కానీ యూత్ పిల్లలు కానీ ఇప్పుడు షుగరు, బీపీ, హార్ట్ అటాక్, ఈ కరోనా వచ్చిన కానీ చాలామంది కుప్పగూలిపోతారు. దానికి అందరూ మనకు సార్ వాళ్ళు ముందుండి మనకు ఇక్కడ ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. థ్యాంక్ యూ. లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గారు వాళ్ళు ముందుండి పెద్దవాళ్ళు ఈ మనల్ని గుర్తు చేసుకొని వచ్చి ఇక్కడ మనకు చేయడం జరిగింది. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. మున్సిపల్ డివిజన్లో కార్పొరేటర్ గారి సమక్షంలో లయన్స్ క్లబ్ ఆఫ్ పద్మాక్షి, లయన్స్ క్లబ్ ఆఫ్ సుబేదారి మెగా హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ మెగా హెల్త్ క్యాంప్ గైనకాలజిస్టు, ఐ స్పెషలిస్టు ప్లస్ సిపిఆర్ఐ ఎలా చేయాలనేది డాక్టర్లు వచ్చి చెప్పడం జరిగింది. ఈ మెగా హెల్త్ క్యాంపు ఉచితంగా నిర్వహిస్తున్నాము. ఎవరికైతే కంటి ఆపరేషన్లు అవసరమో మేము లయన్స్ క్లబ్ తరఫున అన్ని సదుపాయాలు ఫ్రీగా చేయటం జరుగుతుంది. సుబేదారిలో ఒక లయన్స్ హాస్పిటల్ రీసెంట్గా ఓపెన్ చేయటం జరిగింది. దాంట్లో మేము అన్నీ ఉచితంగా చేస్తున్నాము. సో ఈ మెగా హెల్త్ క్యాంపులు మేము ప్రతి ప్రదేశంలో కండక్ట్ చేయటము మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, లయన్స్ స్లోగనే ఏంటంటే ఎక్కడైతే అవసరాలు ఉంటారో అక్కడ లయన్స్ అనేవాళ్ళు వివిధమైన కార్యక్రమాలు చేయటము, స్కూళ్ళల్లో చేస్తుంటాము, మెడికల్ హెల్త్ సపోర్ట్ చేస్తుంటాము, కెలామిటీస్కు సపోర్ట్ చేస్తుంటాము. కాబట్టి మాకు మా డిస్ట్రిక్ట్ తరఫున ఆల్మోస్ట్ 3000 మంది లయన్స్, ఒక 100 క్లబ్ల తరఫున ఈ కార్యక్రమాలు నిర్వహణగా జరుగుతుంటాయి. ఈరోజు ఈ కార్యక్రమానికి ముందుబడి భాస్కర్రావు గారు, మా జోన్ చైర్మన్ గారు ముందరబడి ఈ కార్యక్రమం నిర్వహించినందుకు వారికి అభినందనలు తెలుపుతూ, ముఖ్యంగా ఇక్కడికి స్థానిక కార్పొరేటర్ గారికి కూడా మా
లయన్స్ తరఫున అభినందనలు తెలుపుతూ ఈ కార్యక్రమం దిగ్విజయం చేయడానికి ఇక్కడ లోకల్ స్థానిక ప్రజలు వచ్చినందుకు డాక్టర్లకు ముఖ్యంగా నా తరఫున మా డిస్టిక్ తరఫున అభినందనలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.